వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుండి పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీకి రేషన్ షాప్ దగ్గర పాలాభిషేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరై ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ రేషన్ బియ్యం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద వస్తున్నట్టు లబ్ధిదారులకు వివరించి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని క్లుప్తంగా వివరించే బోర్డును ప్రజలందరూ వీక్షించే విధంగా రేషన్ షాప్ ముందు అమర్చడం జరిగింది. అనంతరం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి సంవత్సరం తెలంగాణకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి 5 కిలోల బియ్యం చొప్పున ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలోకి మాత్రమే ఖర్చు భరిస్తుందని, అంతేకాక రైతుల వద్ద నుండి సేకరించే బియ్యానికి, బియ్యం నింపడానికి సంచులకి సంచులు, కట్టే తాడుకి, రవాణాకి, కూలీలకి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని అన్నారు. ఈ నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్నటువంటి 182 రేషన్ షాపుల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయాన్ని క్లుప్తంగా తెలిపే బోర్డులను అమర్చాలని పౌర సరఫరాల శాఖ అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి గుడిపూడి రాధాకృష్ణ, దుగ్గ్యాల సమ్మయ్య, జిల్లా ఎస్టీ మోర్చా నాయకులు బానోతు రాజేందర్, పూరాణి దేవేందర్, కొండబత్తుల క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా చిదివేసినప్పటి నుంచి కూడా అంత్యోదయ్ సమాజంలో అట్టడుగున్న వారు కూడా ఏ ఒక్కరు కూడా ఆకలికి ఇబ్బంది పడొద్దని వారి కోసం గత 4 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే దానికి ఒక పేరు క్లారిటీగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి అవ్వకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి తెలిపేది ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈనాడు 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఈ బియ్యం ప్రతి పేదవాడి కోసం తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. మరియు ఇందులో 1 కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. పర్సంటేజ్ వైజ్గా మాట్లాడితే 80% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది, 20% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఈ బియ్యం సంచులకు గాను, రవాణాకు గాను, కూలీలకు గాను, ఆఖరికి ఆ దారానికి కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తున్నారు. మరియు ఈ ప్రక్రియ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి వాళ్ళు కట్టే వడ్డీ పైసలతో సహా కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నారు. మరి ఈనాడు రకరకాల పథకాలకు రాహుల్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఇంకా వాళ్ళ పేర్లు పెట్టుకున్నట్టు మరి ఈ పథకానికి ఎందుకు పెట్టలేదు?